హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎథికల్ హ్యాకర్ గోపికృష్ణ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. మనం ఎలాంటి వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందించబడుతుంది. ఈ వీడియోలో మనము డార్క్ వెబ్ని సేఫ్గా లీగల్ సైడ్ ఎలా ఎంటర్ అవ్వాలి డార్క్ వెబ్లోకి అనేది అయితే చూద్దాము. అండ్ నేను విత్ యూఆర్ఎల్స్తో అయితే ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ యూఆర్ఎల్స్ మీకు నార్మల్గా దొరకవు అనమాట. మనం ఏదైనా సర్ఫేస్ వెబ్లో అంటే మనం జనరల్గా డైలీ లైఫ్లో ఏదైనా గూగుల్లో ఎంటర్ చేయగానే మనకి ఏదో ఒక యూఆర్ఎల్ అయితే వస్తుంది, దానికి సంబంధించిన రిసోర్సెస్. మనం ఏదైనా ఒక కీవర్డ్ ఇవ్వగానే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఆర్ యూఆర్ఎల్స్ అయినా మనకు వస్తాయి. కానీ డార్క్ వెబ్ సంబంధించిన యూఆర్ఎల్స్ మనకు అలా రావు. కాబట్టి మేము ఆ యూఆర్ఎల్తో సహా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. మీరు ఎక్కువ లైక్ చేసిన కొద్దీ నాకు మోటివేషన్ అయితే వస్తుంది. సో ఇంకా నేను మంచి వీడియోస్ అయితే మీకోసం చేస్తూ ఉంటాను. ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? సో ఎథికల్ హ్యాకింగ్ మన తెలుగులో నేర్పిస్తున్నాము మన ఐహ్యాక్ అకాడమీలో. సో మీరు ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలనుకుంటే ఇది ఒక మీకు బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ అదేవిధంగా మన ఐహ్యాక్ అకాడమీ 3rd యానివర్సరీ స్పెషల్గా మనము ఇంతవరకు ఇవ్వనంత డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము. అది కూడా లిమిటెడ్ కూపన్స్ అయితే ఎథికల్ హ్యాకింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాము మన ఐహ్యాక్ అకాడమీ 3 years యానివర్సరీ స్పెషల్గా. సో 16 సెక్షన్స్ ప్లస్ బోనస్గా బగంటింగ్తో 155 వీడియోస్తో మన ఎథికల్ హ్యాకింగ్ అయితే ఉంటుంది. సో దీని గురించి మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఉన్న ఎథికల్ హ్యాకింగ్ ప్లస్ బగ్ బౌంటీ హంటింగ్ బిగినర్స్ టు అడ్వాన్స్డ్ అని చెప్పేసి ఈ తమ్మెల్తో కనిపిస్తున్న వీడియో అయితే మీరైతే చూడండి. అది కంప్లీట్గా చూసినట్లయితే అందులో మన మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది సపోర్ట్ టీమ్ది. సో మీకు ఏమన్నా ఆ వీడియో చూసిన తర్వాత డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు డౌట్స్ క్లారిఫై అయితే చేసుకోవచ్చు ఎథికల్ హ్యాకింగ్లో జాయిన్ అవ్వడానికి. వన్స్ మీరు ఎథికల్ హ్యాకింగ్లో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ వస్తే కూడా మీకు అప్లికేషన్లో సపోర్ట్ టీమ్ అయితే ఉంటుంది. మన ఐహ్యాక్ అకాడమీ ప్లే స్టోర్లో అండ్ యాప్ స్టోర్లో కూడా ఉంది. మీరు వన్స్ ఒకసారి ఈ వీడియో చూసినట్లయితే మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. సో వీలైనంత త్వరగా లిమిటెడ్ కూపన్స్ అయితే ఉన్నాయి మన 3rd యానివర్సరీ కాబట్టి. సో మన లిమిటెడ్ కూపన్స్తో చాలా తక్కువ ప్రైస్లో కోర్స్ అయితే ఇస్తున్నాము. వీళ్ళంత త్వరగా ఎథికల్ హ్యాకింగ్లో జాయిన్ అవ్వండి, ఎథికల్ హ్యాకింగ్ అయితే నేర్చుకోండి, ఎథికల్ హ్యాకర్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో మనం డార్క్ వెబ్ని సేఫ్గా ఎలా ఎంటర్ అవ్వాలి అందులోకి అండ్ అందులో ఉన్న లీగల్ సైడ్ మనము క్లియర్గా అయితే చూద్దాం ఈ వీడియోలో. అండ్ మనము డార్క్ వెబ్కి సంబంధించిన యూఆర్ఎల్స్ మనకు ఎందుకు రావు అనేది అయితే ఫస్ట్ అయితే తెలుసుకుందాము. మనము జనరల్గా గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే నార్మల్గా మనం ఏదైనా కీవర్డ్ ఇవ్వగానే వాటికి సంబంధించిన .com, .in, .co.in, .org ఇలా మనకు చాలా వెబ్సైట్స్ అయితే వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే అవి మన ట్రెడిషనల్ సెర్చ్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో గూగుల్, యాహో, బింగ్ ఏవైతే ట్రెడిషనల్ సెర్చ్ ఇంజన్స్ అయితే ఉన్నాయో వాటిలో ఇండెక్స్ అయ్యి ఉంటాయి అనమాట. మన డేటా అనేది ఇండెక్స్ అయి ఉంటుంది. బట్ డార్క్ వెబ్ సంబంధించిన ఏదైతే యూఆర్ఎల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో మన ట్రెడిషనల్ సెర్చ్ ఇంజన్స్లలో అవి ఇండెక్స్ అవి ఉండవు. సో అందుకనే మనము గూగుల్లో సెర్చ్ చేయగానే మనకు డార్క్ వెబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రాదు. అండ్ అదేవిధంగా డార్క్ వెబ్ని మనం యాక్సెస్ చేయాలి అంటే మనకు స్పెషల్గా మనం సెక్యూరిటీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అందులో చాలా మాల్వేర్స్ ఉండొచ్చు. అండ్ అదేవిధంగా డార్క్ వెబ్ని ఎంటర్ అవ్వాలి అంటే మనకు మినిమం సమ్ లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అయితే ఉండాలి. సో అది లేకుండా మనం డార్క్ వెబ్లోకి ఎంటర్ అవ్వము. సో అంత సెక్యూర్గా ఉంటుంది డార్క్ వెబ్ అనేది. సో డార్క్ వెబ్ గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ మనం సర్ఫేస్ వెబ్ అంటే ఏంటి, డీప్ వెబ్ అంటే ఏంటి, డార్క్ వెబ్లో లీగల్ అండ్ ఇల్లీగల్ సైడ్ ఏమేమి ఉంటాయి అనేది ఇలా మనం చాలా పార్ట్స్గా వీడియోస్ అయితే చేశాము. సో మీరు ఆ వీడియోస్ ఖచ్చితంగా అయితే చూడండి. మీకు డార్క్ వెబ్ గురించి, సర్ఫేస్ వెబ్ గురించి, డీప్ వెబ్ గురించి మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. సో వన్స్ మీరు ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే ఇంకా బెటర్గా మీకు అయితే అర్థమవుతుంది. సో ఈ వీడియోలో మనం డార్క్ వెబ్ గురించి అయితే ఎలా యాక్సెస్ చేయాలని అయితే చూద్దాం. మనం యాక్సెస్ చేయడానికి మనకు సమ్ బ్రౌజర్స్ అయితే కావాలి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రౌజర్ వచ్చేసి తార్ బ్రౌజర్ అనమాట. ఈ తార్ బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే మనకు సమ్ లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. మనకు ఆనియన్కి ఎలా లేయర్స్ అయితే ఉంటాయో అలానే ఈ తార్ బ్రౌజర్ కూడా మనకు సమ్ లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. అండ్ అదేవిధంగా ఈ తార్ బ్రౌజర్ని ఎందుకు యూజ్ చేయాలంటే ఇది సమ్ ఫ్యూ మినిట్స్కి ఒకసారి మనకి ఏం చేస్తుంది అని అంటే మన ఐపీ అడ్రస్ని అయితే చేంజ్ చేస్తుంది. అంటే మన ఓన్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉంటుందో అంటే మనం ఏదైతే ఇంటర్నెట్ యూజ్ చేస్తామో మన ఇంటర్నెట్కి ఒక ఐపీ అడ్రస్ అయితే ఉంటుంది. సో ఆ ఐపీ అడ్రస్ అనేది లీక్ అవ్వకుండా ఉండేలా ఈ తార్ బ్రౌజర్ అయితే మనకు సమ్ లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇచ్చి సమ్ సర్క్యూట్ని క్రియేట్ చేసి ఆ లేయర్స్ నుంచి వెళ్ళి మన రిక్వెస్ట్ని డార్క్ వెబ్కి వెళ్ళేలాగా అండ్ అక్కడ నుంచి వచ్చిన రెస్పాన్స్ని ఆ లేయర్స్ ద్వారా పాస్ చేసి మనకు వచ్చేలాగా చేస్తుంది అనమాట. సో అంత లేయర్స్ ప్రొటెక్షన్ ఇచ్చినప్పుడు మనం ఆ తార్ బ్రౌజర్ని యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది.
అండ్ మనము ఆ లేయర్స్ ప్రొటెక్షన్ ఇచ్చినా కూడా ఇంకా మీకు సెక్యూరిటీ కావాలి అనుకుంటే సమ్ పెయిడ్ విపిఎన్స్ అయితే యూజ్ చేయండి. సో పెయిడ్ విపిఎన్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అయితే వస్తుంది. సో అలా మన డార్క్ వెబ్లోకి యాక్సెస్ చేయాలంటే ఇలా ప్రొటెక్షన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది, సెక్యూరిటీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తార్ బ్రౌజర్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఆనియన్ యూఆర్ఎల్స్ అయితే ఎక్కడ ఉంటాయని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ఈ .onion అంటే ఉండే యూఆర్ఎల్స్ అన్ని మనకు డార్క్ వెబ్ సంబంధించిన యూఆర్ఎల్స్ అనమాట. సో ఇవి .com .in లాగా ఉండవు, అండ్ మన ట్రెడిషనల్ సెర్చ్ ఇంజన్స్ కి అవి ఇండెక్స్ అయితే ఉండవు, అంటే లింక్ అయితే ఉండవు అనమాట. సో అందుకనే అది చాలా సెక్యూర్ వెబ్ అయితే అయింది. సో ఎక్కడ పడితే అక్కడ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రాదు. అండ్ అదేవిధంగా మీరు కూడా ఏదైనా డార్క్ వెబ్ సంబంధించిన రీసెర్చ్ చేసినప్పుడు, మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు అది డైరెక్ట్ గా బ్లైండ్ గా వెళ్ళి విజిట్ అయితే అవ్వకండి. ఎందుకనంటే అందులో మాల్వేర్స్ ఉండొచ్చు, చాలా కీలాగర్స్ ఉండొచ్చు, అంటే మీ ఇన్ఫర్మేషన్ ని, మీ సిస్టమ్ ని హ్యాక్ అయ్యేలాగా మీ ఇన్ఫర్మేషన్ స్టీల్ అయ్యే ర్యాన్సమ్ వేర్స్ కూడా అలాంటివి కూడా ఉండొచ్చు. మీ సిస్టమ్ లో ఉండే డాటాని యాక్సెస్ అంటే డాటాని ఎన్క్రిప్ట్ చేసే రకంగా కూడా ఉండొచ్చు. సో మీరు జస్ట్ ఒక క్లిక్ చేయగానే అలాంటివి ఏవో ఎంటర్ కూడా అవ్వచ్చు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి డార్క్ వెబ్ లోకి ఎంటర్ అయినప్పుడు. అండ్ అదేవిధంగా ఈ వీడియో నేను మీకు నాలెడ్జ్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను. మీరు ఈ ఇన్ఫర్మేషన్ ని మిస్యూజ్ అయితే చేయకండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఇల్లీగల్ సైడ్ అందులోకి ఎంటర్ అయితే మాకు దానికి ఎలాంటి సంబంధం అయితే లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు అలా ఎంటర్ అయ్యి ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే మీరు చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది, చాలా లీగల్ ఇష్యూస్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా నేను చెప్పిన వేలో మాత్రమే, లీగల్ సైడ్ మాత్రమే యాక్సెస్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇల్లీగల్ సైడ్ వెళ్ళి ఉంటే మాత్రం మాకు ఎలాంటి సంబంధం అయితే లేదు, జస్ట్ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చేయబడుతుంది. సో ఇప్పుడు మనము తార్ బ్రౌజర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే చూద్దాం. మీరు ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే మీరు మీ సిస్టంలో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను బ్రౌజర్ని అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ethicalhackergopikrushna.com ఇక్కడ యూఆర్ఎల్లో కనిపిస్తున్న రకంగా మీరు ethicalhackergopikrushna.com అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే మన అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ బార్లో మీరు సెర్చ్ చేయవచ్చు, ఏంటంటే డార్క్ వెబ్ అని అయితే సెర్చ్ చేయాలి. సో నేను ఇక్కడ డార్క్ వెబ్ అని అయితే సెర్చ్ చేస్తున్నాను. సో డార్క్ వెబ్ సెర్చ్ చేయగానే మనకు హౌ టు యాక్సెస్ ద డార్క్ వెబ్ నావిగేటింగ్ లీగల్ సైట్స్ అండ్ యూఆర్ఎల్స్ అనేది ఇక్కడ ఒక బ్లాగ్ అయితే వస్తుంది. సో దీని అయితే ఓపెన్ చేయాలి. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డార్క్ వెబ్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అంటే డార్క్ వెబ్ లోకి ఎంటర్ అవ్వడానికి కావాల్సిన మీకు యూఆర్ఎల్స్ అయితే ఉంటాయి. ఈ యూఆర్ఎల్స్ ని మీరు డైరెక్ట్ గా క్లిక్ చేసినా కూడా మీకు ఓపెన్ అవ్వవు. ఇక్కడ మీరు చూడొచ్చు, దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్ అని అయితే వచ్చింది. సో ఈ యూఆర్ఎల్స్ మనము తార్ బ్రౌజర్ లో ఓపెన్ చేస్తే మాత్రమే ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ నేను డౌన్లోడ్ తార్ బ్రౌజర్ అయితే క్లిక్ చేస్తున్నాను. మనం ఫస్ట్ తార్ బ్రౌజర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ డౌన్లోడ్ తార్ బ్రౌజర్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మన తార్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేసింది. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కింద డౌన్లోడ్ విండోస్కి, మ్యాక్కి అండ్ లైనెక్స్కి, ఆండ్రాయిడ్ కూడా ఉంది. మీరు మొబైల్లో నుండి కూడా ఈ డార్క్ వెబ్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. బట్ మీకు బెస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. మీకు ఇంటర్నెట్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉన్నట్లయితే ఇది ఏంటంటే సమ్ లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి అన్ని లేయర్స్ పాస్ అయ్యి వెళ్ళాలి. కాబట్టి మీకు ఇంటర్నెట్ స్పీడ్ ఉన్నట్లయితే మీరు ఇంకా బెటర్గా బ్రౌజ్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు బెటర్గా ఇంటర్నెట్ అందులో ఉన్నది యాక్సెస్ చేసి చూసే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకు తార్ బ్రౌజర్ అయితే మనకు అయితే ఇక్కడ ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయితే అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేశాను. మీకు ఇప్పుడు అది సెటప్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే డౌన్లోడ్స్ లో నాకు తార్ బ్రౌజర్ అయితే డౌన్లోడ్ అయితే అయ్యింది. సో దీని మీద డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇన్స్టాలేషన్ అయితే అవుతుంది. సో ఇక్కడ లాంగ్వేజ్ అడుగుతుంది, ఓకే మీద క్లిక్ చేద్దాము. అండ్ ఇది ఎక్కడ మీకు సెటప్ చేసుకోవాలి అడుగుతుంది, డెస్క్టాప్ మీద అయితే ఉంది. సో డిఫాల్ట్ గా నేను ఇది డాక్యుమెంట్స్ లోకి అయితే ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నాను. సో డాక్యుమెంట్స్ లో తార్ బ్రౌజర్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి అందులో ఇన్స్టాలేషన్ అయితే అవుతుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే మనకి ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అది ఇన్స్టాల్ అయ్యేంత వరకు అయితే మనము వెయిట్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇక్కడ రన్ తార్ బ్రౌజర్ అయితే ఉంది అండ్ షార్ట్ కట్ కూడా డెస్క్టాప్ మీద యాడ్ అయ్యేలాగా అయితే వచ్చింది. సో దీని మీద ఫినిష్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. నాకు డైరెక్ట్ గా తార్ బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు డైరెక్ట్ గా తార్ బ్రౌజర్ అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ అదేవిధంగా కనెక్ట్ తార్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఉంది. ఆల్వేస్ కనెక్ట్ ఆటోమేటికల్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఏంటంటే మనం తార్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే అది ఆటోమేటిక్ గా మనకు తార్ నెట్వర్క్ అయితే కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ
మన ఏదైనా బ్రౌజ్ చేసినా కూడా అది ఆటోమేటిక్గా ఎన్క్రిప్ట్ అయ్యి అయితే వెళ్తుంది. సో ఇక్కడ టిక్ చేసి కనెక్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు తార్ నెట్వర్క్ అయితే కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం తార్ సర్క్యూట్ అయితే చూడొచ్చు. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. మనకు 3 లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. ఇక్కడ మనం ఆ 3 లేయర్స్ ఏంటనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఏదైనా ఒకటి సెర్చ్ చేయాలి. సో దానికోసం సో ఇక్కడ మనకు డార్క్ వెబ్ యూఆర్ఎల్స్ కావాలి కాబట్టి మన వెబ్సైట్ అయితే సెర్చ్ చేద్దాము ethicalhackergopikrushna.com అని. సో ఇక్కడ సెర్చ్ చేయగానే మనకు ethicalhackergopikrushna.com అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు కనెక్షన్ అయితే వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే తార్ సర్క్యూట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ తార్ సర్క్యూట్ అని చెప్పేసి. సో ఇక్కడ మనకు 3 లేయర్స్ గా మనకి ఇక్కడ అయితే కనెక్ట్ అయింది. ఇక్కడ 3 కంట్రీస్ కి సంబంధించిన ఐపీ అడ్రస్లు అయితే ఇక్కడ మనకు వచ్చాయి. అండ్ ఇక్కడ గార్డెన్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు ప్రైవసీ అయితే ఇస్తుంది అనమాట. సో ఇలా 3 లేయర్స్ గా మనకు ప్రొటెక్షన్ వచ్చి తర్వాత నెక్స్ట్ మన వెబ్సైట్ కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది, అంటే కనెక్షన్ అయితే వెళ్తుంది. ఇది ప్యాకెట్స్ ద్వారా అయితే వెళ్తుంది. సో అది వేరే కాన్సెప్ట్ అన్నమాట. మీకు అది నేను తర్వాత ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఒక వెబ్సైట్ రిక్వెస్ట్ ఎలా వెళ్తుంది, రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది మనం ఇంకా డీటెయిల్గా తర్వాత అయితే తెలుసుకుందాము. సో ఇప్పుడైతే మనము ఇక్కడ మనకు ప్రొటెక్షన్ అయితే ఆల్రెడీ సెక్యూరిటీ అయితే వచ్చేసింది కాబట్టి సో ఇప్పుడు మనము డార్క్ వెబ్ లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. మీరు ఇంకా ఎక్స్ట్రా లేయర్ ప్రొటెక్షన్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఇంకొక ఏదైనా పెయిడ్ VPN అయితే యూజ్ చేయండి. సో ఇక్కడ మనము మళ్ళీ సెర్చ్ చేద్దాం డార్క్ వెబ్ అని. సో ఇక్కడ మీరు చూసినట్లయితే జనరల్ గా వచ్చినంత స్పీడ్ గా మనకైతే రావట్లేదు. సో ఇక్కడ లోడింగ్ కి కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే మనకు 3 లేయర్స్ క్రాస్ అయ్యి వెళ్ళాలి. మనం ఏదైనా రిక్వెస్ట్ ఇచ్చినట్లయితే మళ్ళీ ఆ 3 లేయర్స్ ఉంచాలి, మనకు రెస్పాన్స్ అయితే రావాలి. కాబట్టి మనకి ఇక్కడ కొంచెం టైం అయితే పడుతుంది. సో అందుకని మీ ఇంటర్నెట్ స్పీడ్ ఉండాలైతే నేను చెప్పాను. హౌ టు యాక్సెస్ ద డార్క్ వెబ్ అని చెప్పేసి ఇక్కడ అయితే ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేద్దాం. మనకి ఇక్కడ URLs అయితే వస్తాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు URLs అయితే ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ లో మనకు కొన్ని సెర్చ్ ఇంజన్స్ అయితే ఉన్నాయి, డక్ అని. సో ఈ డక్ అనే సెర్చ్ ఇంజన్ మీకు నార్మల్ మనకు సర్ఫేస్ వెబ్ లో అంటే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఈ సెర్చ్ ఇంజన్ అయితే మనకు వస్తుంది. అండ్ అదేవిధంగా ఇవి డార్క్ వెబ్ సంబంధించిన సెర్చ్ ఇంజన్స్ అన్నమాట. ఇక్కడ ఉన్న 4 సెర్చ్ ఇంజన్స్ అయితే మనకు డార్క్ వెబ్ సంబంధించిన సెర్చ్ ఇంజన్స్ అన్నమాట. అంటే మనకు గూగుల్, యాహో, బింగ్ ఇలాంటి సెర్చ్ ఇంజన్స్ ఎలా అయితే ఉంటాయో సో ఈ 4 సెర్చ్ ఇంజన్స్ అలా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు డార్క్ వెబ్ సంబంధించిన ఫేస్బుక్ కూడా ఇక్కడ ఉంది. అండ్ అదేవిధంగా ప్రొటాన్ మెయిల్ అయితే ఉంది. తర్వాత CIA సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని చెప్పేసి CIAకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది. అండ్ న్యూస్ కు సంబంధించిన ప్రో పబ్లికా అని చెప్పేసి న్యూస్ సంబంధించిన ఆర్టికల్స్ వెబ్సైట్ కూడా ఉంది. ఇక్కడ BBC న్యూస్ కి సంబంధించిన వెబ్సైట్ కూడా ఉంది. అండ్ అదేవిధంగా వసాబీ వాలెట్ అని చెప్పేసి ఒక బిట్కాయిన్ వాలెట్ కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు సెక్యూర్ గా ఇందులోకి ఎలా ఎంటర్ అవ్వాలని తెలుసుకోవడానికి కోసం మాత్రమే ఈ శాంపుల్ అండ్ లీగల్ URLs అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో మీకు ఇన్ నాలెడ్జ్ పర్పస్ మాత్రమే, అంటే మీకు నాలెడ్జ్ వస్తుంది. యాక్చువల్గా డార్క్ వెబ్ ని యాక్సెస్ చేయాలంటే ఇంత ప్రొటెక్షన్ తీసుకోవాల్సి ఉంటుందా, అండ్ ఇలా ఇందులోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందా, ఈ URLs ఇలా ఉంటాయా అని మీకు తెలుసుకోవడానికి మాత్రమే. మీరు జనరల్ గా ఏదైనా చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు చూడొచ్చు ethicalhackergopikrushna.com అనే ఒక URL అయితే చూస్తున్నారు. సో అలానే డార్క్ వెబ్ సంబంధించిన URLs ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. అండ్ లాస్ట్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ .com ఉన్నట్లుగా .onion అయితే ఉంది. సో ఇందులో మనము కొన్ని విజిట్ అయితే చేద్దాము. ఇక్కడ నేను ఒక సెర్చ్ ఇంజన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో దాని మీద క్లిక్ చేయగానే మనకు రీడైరెక్ట్ అయితే అయింది. అండ్ ఇది ఓపెన్ అవ్వడానికి చాలా అయితే టైం అయితే పడుతుంది. ఎందుకంటే మనకు చెప్పాను కదా, మన ప్యాకెట్ సెండ్ అవ్వడానికి 3 లేయర్స్ క్రాస్ అయ్యి వెళ్ళాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ అదేవిధంగా మనకు రెస్పాన్స్ రావడానికి కూడా కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ అదేవిధంగా మీకు ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ ఉన్నా కూడా సమ్ టైమ్స్ మీకు కొన్ని URLs ఓపెన్ అవ్వకపోవచ్చు. సో మీరు అప్పుడు అనుకోకండి ఇవి URLs పనిచేయట్లేదు అని చెప్పేసి. సో ఎందుకు ఓపెన్ అవ్వవు అంటే మన ఇంటర్నెట్ స్పీడ్ సమ్ టైమ్స్ తగ్గడం వల్ల అండ్ మనకి స్పీడ్ రాకపోవడం వల్ల మనకు సమ్ టైమ్స్ ఓపెన్ అవ్వకపోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు మనకు టార్చ్ అని చెప్పేసి సెర్చ్ ఇంజిన్ అయితే వచ్చింది. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకు కొన్ని యాడ్స్ అయితే వస్తున్నాయి, డార్క్ వెబ్ సైట్స్ లింక్స్ అని చెప్పేసి. మనం ఇక్కడ ఏది సెర్చ్ చేసినా కూడా దానికి సంబంధించిన డార్క్ వెబ్ సంబంధించిన URLs అయితే వస్తాయి. ఇక్కడ నేను బిట్కాయిన్ అయితే సెర్చ్ చేస్తాను. బిట్కాయిన్ అని టైప్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకు URLs రావడానికి టైం అయితే పడుతుంది. ఇక్కడ మనకు URLs అయితే ఆల్రెడీ వచ్చేసినాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఏది వచ్చినా కూడా .onion URLs అయితే వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఏది వచ్చినా కూడా మనకు .onion URLs అయితే వస్తున్నాయి. సో ఇలా డార్క్ వెబ్ సంబంధించిన URLs అని మనం ఫైండ్ చేయాలనుకున్నా, డార్క్ వెబ్ లోకి ఎంటర్ అయ్యి అందులో ఉన్న కంటెంట్ ఏదైనా చూడాలి అనుకున్నా కూడా మనం ఇలాంటి సెర్చ్ ఇంజన్స్ అయితే యూజ్ చేసి అందులో ఇన్ఫర్మేషన్ అయితే
చూడొచ్చు. బట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, డార్క్ వెబ్లో ఇల్లీగల్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో 99% ఇల్లీగల్ ఉంటే 1% మాత్రమే మీకు లీగల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ ఏదైనా కంటెంట్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏ దాని మీద క్లిక్ చేసినా కూడా మీరు మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఇల్లీగల్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అందులో మాల్వేర్స్ ఉండొచ్చు, ర్యాన్సమ్వేర్స్ ఉండొచ్చు, ఎలాంటిదైనా ఉండొచ్చు. మీ ఇన్ఫర్మేషన్ స్టీల్ చేసే రకంగా ఆర్ మీ ఇన్ఫర్మేషన్ ఎన్క్రిప్ట్ చేసి డ్యామేజ్ అయ్యే రకంగా ఏదైనా ఉండొచ్చు. సో వీలైనంత జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ అదేవిధంగా ఇది బ్రౌజ్ చేసే ముందు మల్టిపుల్ టైమ్స్ అయితే చెక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా నేను ఇంకొకటి అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ మనం బీబీసీ న్యూస్కి సంబంధించి అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బీబీసీకి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ అయితే మనకు ఓపెన్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు .onion అనేది అయితే URL-లో ఉంది. సో ఇలా మనం డార్క్ వెబ్ని సేఫ్గా అయితే బ్రౌజ్ అయితే చేయొచ్చు. అండ్ లీగల్ URLs ఇక్కడ మీకు అయితే కొన్ని ఇచ్చాను కాబట్టి ఈ లీగల్ URLs ద్వారా మీరు డార్క్ వెబ్లో లీగల్ సైడ్ అయితే చూడొచ్చు. సో ఇలా మనం ఏదైనా డార్క్ వెబ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడాలి అన్నా, అందులోకి ఎంటర్ అవ్వాలి అన్నా, ఇలా మనం తార్ బ్రౌజర్ని అయితే యూజ్ చేసి అందులోకి ఎంటర్ అవ్వచ్చు. సమ్ లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అవ్వకుండా అండ్ మన ఏదైనా అందులోకి ఎంటర్ అయినప్పుడు మన యాక్సెస్ అంటే మన డేటా వాళ్ళకు తెలియకుండా ఉండడానికి కోసం ఇంత సెక్యూరిటీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డార్క్ వెబ్లో డార్క్ సైడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మనం వీలంత లీగల్ సైడే యాక్సెస్ చేయడానికి అయితే ట్రై చేయాలి. ఇల్లీగల్ సైడ్ మీరు వెళ్ళినట్లయితే చాలా ఇల్లీగల్ అయితే ఉంటుంది. సో ఆ ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్ ఏముంటుంది, అలా ఇల్లీగల్ URLs ఏమైతే ఉంటాయి అనేది మనం ఆల్రెడీ వీడియో అయితే చేసాము. డార్క్ వెబ్ సంబంధించి లీగల్ అండ్ ఇల్లీగల్ సైడ్ రెండు కూడా మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసాము. సో డార్క్ వెబ్ అంత డార్క్గా ఉంటుంది అనమాట. సో ఈ వీడియో ద్వారా మీకు డార్క్ వెబ్ని ఎలా యాక్సెస్ చేయాలి సేఫ్గానైతే మీకు తెలిసిందైతే అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు ప్రొటెక్షన్ కావాలి అనుకుంటే, ఇంకా మీకు సెక్యూరిటీ కావాలంటే ఒక పెయిడ్ VPN అయితే యూజ్ చేయండి అండ్ ఒక బెస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే యూజ్ చేయండి. ఇఫ్ వీలైతే ఏదైనా యాంటీవైరస్ని కూడా యూజ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా లింక్స్ మీద క్లిక్ చేసినా కూడా అది ఆటోమేటిక్గా ఏదైనా మాల్వేర్ డౌన్లోడ్ అయినా కూడా మీకు అది డిటెక్ట్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ వీడియోకి ఒక 500 likes వచ్చినట్లయితే నేను నెక్స్ట్ వీడియో డార్క్ వెబ్లో ఒక వెబ్సైట్ని మనం ఎలా హోస్ట్ చేయాలని అయితే మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. మీరు ఈ వీడియోకి 500 likes ఇచ్చి అండ్ కింద కామెంట్ చేస్తే నేను కామెంట్స్ అండ్ లైక్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ డార్క్ వెబ్లో మనము ఒక వెబ్సైట్ని ఎలా హోస్ట్ చేయాలని అయితే చెప్తాను. మన నార్మల్గా గూగుల్లో మనం ఏదైనా ఒక వెబ్సైట్ని మనం నార్మల్గా సర్ఫేస్ వెబ్లో ఒక వెబ్సైట్ని ఎలా హోస్ట్ చేయాలని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ అయితే వస్తాయి. అండ్ మన తెలుగులో నేను చెప్తాను మన డార్క్ వెబ్లో ఒక వెబ్సైట్ని ఎలా హోస్ట్ చేయాలని చెప్పేసి. మీరు ఒకవేళ కామెంట్ చేసి ఈ వీడియోకి 500 likes ఇచ్చినట్లయితే సో ఖచ్చితంగా మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ డార్క్ వెబ్లో ఒక వెబ్సైట్ని ఎలా హోస్ట్ చేయాలని అయితే తెలుసుకుంటారని అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఇంతే. అండ్ మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను, జాగ్రత్తగా డార్క్ వెబ్లో సర్ఫేస్ చేసే ముందు అన్ని చెక్ చేసుకొని లీగల్ సైడ్ మాత్రమే చూడండి. ఇల్లీగల్ సైడ్ మీరు ఎంటర్ అయినట్లయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు అందులో ఏదైనా చేసినా కూడా లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. So be careful and thanks for watching. Bye bye.